ప్రస్తుతం ఇండియా వైడ్ గా మోస్ట్ ప్రెస్టీజియస్ గా తెరకెక్కుతున్న చిత్రం SSRMB. రాజమౌళి, మహేష్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై ఇండస్ట్రీలో మంచి అంచనాలే ఉన్నాయి. 1000 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంబంధించిన చిన్న అప్డేట్ కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. 2 భాగాలుగా తెరకెక్కుతున్న ఈ చిత్రం కోసం మహేష్ సంవత్సర కాలంగా తనను తాను కొత్తగా మేకోవర్ చేసుకున్నాడు. లాంగ్ హెయిర్, గడ్డంతో మహేష్ లుక్ ఫ్యాన్స్ ను కట్టిపడేస్తోంది. ఈ ప్రాజెక్ట్ కోసం 3 ఏళ్లు సమయం కేటాయించనున్నారు. మహేష్ కెరియర్ లో ఒక ప్రాజెక్ట్ కోసం ఇంత ఎక్కువ సమయాన్ని కేటాయించడం బహుశా ఇదే మొదటిసారి కావచ్చు. ఈ ఏడాది జనవరి 2న పూజా కార్యక్రమాలతో మొదలైన SSRMB ప్రాజెక్ట్ చాలా సైలెంట్ గా షూటింగ్ జరుపుకుంటూ వస్తుంది. హైదరాబాద్ లో అల్యూమినియం ఫ్యాక్టరీలో షూటింగ్ జరుగుతున్నన్ని రోజులు ఒక్క ఫోటో కూడా లీక్ కాకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. కానీ ఎప్పుడైతే ఒడిశాకు చిత్ర యూనిట్ షిఫ్ట్ అయిందో అప్పటి నుంచి ఈ సినిమాకు లీకుల బెడద ఎక్కువైపోయింది. అవుట్డోర్ లో షూటింగ్ జరుగుతున్న సమయంలో మహేష్ నడిచొస్తున్న సీన్ లీక్ అవడంతో ఫ్యాన్స్ కు ఈ వీడియో మంచి కిక్కిచ్చిన యూనిట్ మాత్రం ఈ ఇష్యూను చాలా సీరియస్ గా తీసుకున్నారు. దీంతో రాజమౌళి చాలా కఠినతరమైన నిబంధనలు అమలు చేసినట్లుగా టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే లీక్ అయిన వీడియోను సోషల్ మీడియాలో తొలగించినప్పటికీ కొన్ని చోట్ల మాత్రం వీడియో సర్క్యులేట్ అవుతూనే ఉంది. దీంతో రాజమౌళి వీలైనంత వరకు ఈ చిత్ర షూటింగ్ ను అవుట్డోర్ లో కాకుండా ఇండోర్ లో చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. అందుకే దీనికోసం హైదరాబాద్ లో మణికర్ణిక ఘాట్ సెట్ ను భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. అయితే తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఈ చిత్రానికి అడ్వెంచర్ టచ్ తో పాటు డివోషనల్, సైన్స్ ఫిక్షన్ టచ్ కూడా ఉండబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇండియన్ సినిమా చరిత్రలోని 1000 కోట్ల బడ్జెట్ తో వస్తున్న మొదటి చిత్రం ఇదే కావడంతో పాన్ ఇండియా వైడ్ గా ఈ చిత్రంపై భారీ స్థాయిలో అంచనాలున్నాయి. ఇక ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా, మలయాళ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్నారు. ఇప్పటికే వీరిపై కొన్ని కీలక సన్నివేశాలను కూడా తెరకెక్కించినట్లుగా తెలుస్తోంది.